వంశీ, కొడాలి ఇద్దరు వైసీపీ నుంచి సర్దుకున్నారా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే వీరిద్దరూ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీయే. సో వాళ్ళ రాజకీయ ఆరంగేటం కూడా తెలుగుదేశం పార్టీలోనే. సరే, కాలక్రమేణా ఆ రాజకీయ సమీకరణాలు మారినాయి, వీళ్ళ యొక్క ఉద్దేశాలు మారినాయి, ఆ నాయకుల పట్ల అభిప్రాయ భేదాలు ఏదేమైతేనేమి మొత్తానికి వీళ్ళు ఆ పార్టీని వీడి వైసీపీకి వచ్చారు. ముందుగా కొడాలి నాని. సో ఇప్పుడు నేను కొడాలి నాని, వల్లభనేని వంశీ అని ఇద్దరిని ఎందుకు పెట్టానంటే, ఈ కొడాలి నాని 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు కంటిన్యూస్గా. సో అఫ్కోర్స్ ఆయన ఉన్న పార్టీ ఓడిపోవడం, అధికారంలోకి రాకపోవడం, ఆయన మాత్రం గెలవడం జరిగింది. ఒక 2019లో మాత్రం ఆయన గెలవడం, ఆయన పార్టీ గెలవడం, ఆయనకు మంత్రి పదవి రావడం, ఇదంతా బాగానే ఉంది. సో వంశీ అండ్ కొడాలి నాని ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని, చాలా థిక్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే అక్కడ అనేక రకాలైన రాజకీయ పరిణామాలు. 2019 ఎన్నికల్లో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వంశీ, ఇక్కడ చూస్తేనేమో వైసీపీ తరపున గెలిచిన కొడాలి నాని, ఆయన మంత్రి కావటం. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్షిప్ వలన వంశీని ఎట్టకేలకు వైసీపీలోకి లాక్కున్నారు. ఇది కొడాలి నాని వల్లనే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా జరగడం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులపైనే వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో అసభ్యకరమైన వ్యక్తిత్వ హననాలు చేసే రకంగా మాట్లాడుతూ, ఓ ప్రక్కన కొడాలి నాని చూస్తేనేమో సభ్య సమాజం తలదించుకునేలాగా ఏ ప్రజాప్రతినిధి కూడా గతంలో ఆ రకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ కొడాలి నాని అయితే నీ అమ్మ డాష అది ఇది అనుకుంటే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక ఒకానొక స్థాయిలో అయితే నీ జీవితంలో జగన్మోహన్ రెడ్డిని మాజీని చేయలేవు, చేస్తే నీ బూటులు దుడుస్తా అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పిన మాటలు కొడాలి నాని. సో తర్వాత జరిగిన సీక్వెన్సెస్ అన్నీ కూడా మనం చూసాం. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, తాజాగా ఒక వీడియో విడుదలైంది. దానిపైన అసలు నేను మాట్లాడదలుచుకోవాలి. యాక్చువల్లీ వంశీ ఎక్కడో ప్రైవేట్ పార్టీ ఫ్రెండ్ సర్కిల్ మధ్యలో చేసుకుంటా ఉన్నాడు. కాకపోతే ఈ మావిగన్ను లేదు, ఆడి పెండాకుడు లేదు, అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడు అని చెప్పేసి చాలా క్లిప్పింగ్స్ బయటకు వచ్చినాయి. ఇక ఈ నేపథ్యంలోనే అసలు కథ ఏంటి అని అంటే, ఈ మావిగన్ అనేది తీసుకొచ్చిన పంచాయతీ వైసీపీలో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. సో ఇక్కడ కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళకి రాజకీయ పరంగా వేరే ఆప్షన్ ఏదైనా ఉంది అంటే శూన్యం. మీకు గుర్తున్నట్లయితే 2024లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే నేను ఒక వీడియో చేశాను. వీళ్ళు చేస్తే రాజకీయ సన్యాసం చేయాలి, లేదంటే వైసీపీలోనే కంటిన్యూ అవ్వాలి. అది అంత తప్పి వేరే ఆప్షనే ఉండదు వీళ్ళకి. సో వైసీపీలో కంటిన్యూ అవుదామా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. ఎందుకంటే కూటమి అధికారంలోకి రాగానే కొడాలి నాని ఏమో అనారోగ్య కారణాలు అని చెప్పేసి ఆయన ఎక్కడ మాట్లాడలేదు, వల్లభనేని వంశీ చూస్తేనేమో జైలు పాలైపోయి ఇక ఆయన ఎక్కడ వాయిస్ లేదు. సో ఇక రాజకీయంగా సర్దేసుకున్నారా అని నేను కూడా అనుకోవచ్చు. అయితే నేను గుడివాడలో కొంత నాకున్న సోర్సెస్ ద్వారా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే, గుడివాడలో ఏదైనా సరే ప్రజా సమస్యల పట్ల మాట్లాడటానికి ఆస్కారమే లేకుండా ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి వెనిగండ్ల రాము బ్రహ్మాండంగా పాలన కొనసాగిస్తూ ఉన్నాడు అనేది టాక్ ఉంది. అఫ్కోర్స్ ఆయన అనుచరులు కొంతమంది చేసేవంటే అవి సర్వసహజంగా జరిగేవే. కాకపోతే ప్రజలకు మాత్రం అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు రోడ్స్ కావచ్చు, ఇటు వాటర్ ఫెసిలిటీ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసుకుంటూ వెళుతున్నారు అనేది అయితే ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. సో ఇక వీళ్ళు ప్రజా సమస్యల పట్ల మాట్లాడటానికి అవకాశం లేదు. ఇది అలా ఉంచితే సరే, ఎంతో కొంత పార్టీ ఏమైనా ఊపందుకుంటుందేమో అని ఏదో దింపుడు కళ్ళం ఆశలు అని అంటారు కదా, ఆ రకంగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఏదో మూలిగ నక్క మీద తాటిగా పడినట్టుగా మావిగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక గద లాంటి ఆయుధాన్ని వదిలేరు. అది మాడు బగల కొట్టింది వీళ్ళందరినీ, కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి ప్రధానంగా. సో ఏం చేయాలో తెలియలా. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ వంశీ ఆ రకంగా బర్స్ట్ అయ్యాడు అని అంటే, ఖచ్చితంగా కొడాలి నానికి సంబంధం లేకుండానే ఆయన మాట్లాడారు అని అంటే అది మన అమాయకత్వంగానే పరిగణించాలి. ఎందుకంటే వీరిద్దరు జిగిరి దోస్తు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఇటువంటి సంభాషణ వచ్చి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇదే భావంతో కొడాలి నానికి కూడా ఉన్నారా అని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గత వారం 10 రోజుల క్రితం అనుకుంటా ఒక వార్త హల్చల్ చేసింది. అదేంటి అంటే, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కొడాలి నానిని వెళ్ళమన్నట్లుగా కొన్ని వార్తా కథనాలు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. మొన్నటిదాకా వారి చేత పోటీ చేపిద్దాం, వీరి చేత పోటీ చేపిద్దాం అనుకుంటే పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఓటమి పాలైన వాళ్ళే. ఏది అంత గాలిలో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీనే గెలిచాడు ఎదురుగాల్లో. సో మొన్న చూస్తే కేసీనేని నాని ఉల్టా వెళ్ళి కేసీనేని చిన్ని పైన ఇచ్చేసి చాలా దారుణమైన ఓటమిని మూట కట్టుకున్నాడు. సో ఈ నేపథ్యంలో వైసీపీకి అసలు సరైన అభ్యర్థి లేరు అక్కడ. సరే, కనీసం పోటీకైనా ఉండాలి.
ఇప్పుడు కొడాలి నానిని పెడదామా లేదా వల్లభనేని వంశీని పెడదామా? ఎందుకంటే అదే సామాజిక వర్గం కావాలి. అదే సామాజిక వర్గానికి సంబంధించి ఆ పార్టీలో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు చూస్తే వంశీ ఆ రకంగా మాట్లాడాడు కాబట్టి ఇక సమస్య లేదు. మరి నాని ఏంటి? వంశీదారిలోనే నాని కూడా ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళిద్దరు దోస్తీ అటువంటిది. కాకపోతే ఇప్పుడు ఆ నాయకుడు మాట్లాడుతున్న మాటల వలన మన భవిష్యత్తు ఏంటా? ఈ పార్టీ సంగతి అంటారు, వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందు వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఓ ప్రక్కన చూస్తే బోల్డెన్ లూప్ హోల్స్ ఉన్నాయి, వీళ్ళపైన అనేక రకాలైన కేసులు ఉన్నాయి. దానికి తగినట్టుగా టీడీపీ క్యాడర్ విపరీతంగా గుర్రుమంటా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాటలు అట్లాంటివి. పైగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అదే సామాజిక వర్గం కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు. సో వాళ్ళు ఒకప్పుడు నెత్తిని పెట్టుకున్న వాళ్ళు వీళ్ళని, ఇప్పుడు వాళ్ళందరూ కూడా రివర్స్ అయిపోయారు. సో ప్రక్కన కులం పరంగా చూస్తే వ్యతిరేకత, పార్టీ పరంగా చూస్తే తీవ్రమైన వ్యతిరేకత. పైగా ఎంత దారుణమైన పదజాలం అంటే, మీకు గతంలో గుర్తున్నట్లయితే ఎన్నికలకు ముందు అనుకుంటా కొంతమంది ఎన్ఆర్ఐల ద్వారా కూడా ఏదో తప్పైపోయింది, రాజీ చేసుకుందాం అంటే క్షమించండి అని చెప్పేసి మాకేమైనా రాయబారాలు పంపాలని ప్రయత్నాలు చేశారు నాని ఆ సమయంలో అన్నట్లు. ఏదేమైనా బాబు, ఈ విషయాల్లో మాత్రం మేమేం చేయలేము, ఇక మరి అది నీ ఇబ్బందులు నువ్వే పడు అని చెప్పేసి ఆ రాయబారం కోసం ఈయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళు కూడా ఆ ప్రకారంగా మాట్లాడారు అని చెప్పేసాను. ఇప్పుడు దానికి తగినట్టుగా రెంటికి చెడ్డ రేవడి అన్నట్లుగా ఇటు తెలుగుదేశం పార్టీతో ఈ పరిస్థితి తీసుకొచ్చుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆ పరిస్థితిలో మరి అలా మాట్లాడి ఇవన్నీ కూడా చివరికి ఏంటి అంటే, ఇక మనం రాజకీయాలకి అన్ఫిట్టు, లేకపోతే మన వల్ల కాదు, మనం దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనే భావనలో ఉన్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీకి గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీకు కనుక ఒకసారి రిమైండ్ చేసుకుంటే 2019లో తెలుగుదేశం పార్టీ గెలిచిన 23 స్థానాల్లో వాళ్ళు పార్టీని అంటిపెట్టుకొని అక్కడ వాళ్ళ ప్రలోభాలకి ఒత్తిళ్ళకి గురి కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రులయ్యారు. మీకు ఉదాహరణ గొడ్డిపేట రవికుమార్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వీళ్ళందరూ కూడా 2019లో గెలిచి పార్టీని అంటిపెట్టుకొని బలంగా పోరాడారు కాబట్టి మంత్రులయ్యారు. వల్లభనేని వంశీ కూడా ఉంటే బహుశా సామాజిక వర్గాల సమీకరణలో ఒకవేళ రాకపోతే రావచ్చేమో, కానీ రావడానికి అయితే ఛాన్స్ ఉండేది. సో అటువంటి పరిస్థితి. సో అటు అది పోగొట్టుకొని ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మరి కృష్ణా జిల్లాలో వీరిద్దరి పరిస్థితి ఏంటి? వీరిద్దరూ ఒకటే మాట మీద ఉంటారు. అసలు గతంలో కూడా దేవినేని ఉమాతో కాన్ఫ్లిక్ట్ రావడం వల్లే కదా వీళ్ళ నుంచి బయటకు వచ్చేసింది. సో ఇవన్నీ గతం గత. మరి ఇప్పుడు భవిష్యత్తు ఏంటి? ఏం చేయబోతున్నారు? ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ వీళ్ళు కనుక రాజకీయ సన్యాసం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు కూడా పెద్ద దెబ్బగానే పడుతుంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గం, పైగా ఇక నాయకులు మనకి ఎంతవరకు దొరుకుతారు ఏంటి? ఇంకా చూస్తే డీలిమిటేషన్ ఇవాళ అది పార్లమెంట్లో ప్రస్తావనకు వస్తుంది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 263 స్థానాలు. సో 2+6+3 11 అంటున్నారు. అదే సరే ఎటకరంగా మాట్లాడినా 263 స్థానాల్లో ఒకవేళ అప్పుడు మళ్ళీ అభ్యర్థులు ఇవన్నీ కూడా రావాలి. ఎందుకంటే వీళ్ళు సింహం సింగిల్ కదా, వీళ్ళకి వేరే వాళ్ళతో సంబంధం ఉండదు, పొత్తులతో అసలు అవసరం ఉండదు. గెలిచినా ఓడినే సింగిల్ అంటారు. సరే అది సింహం సింగిలా, ఇవన్నీ ప్రజలకు ఏం కావాలి? మంచి చెడు రెండు తప్ప పొత్తులో ఉండారా, సింగిల్గా ఉన్నారా అది కాదు కదా కావాల్సింది. కుస్తీ పోటీలు కాదుగా సింగిల్గా ఎదురుబదులు కొట్టుకోవడానికి. సో ఆ రకమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునేది ఏంటి అంటే ఒక మంచి ప్రభుత్వం, డెవలప్మెంట్ కావాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, అలాగే పేద దిగువ మధ్య తరగతి వాళ్ళకి ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎంతో కొంత సపోర్టివ్గా ఉండాలి. ఇది కోరుకునేది. ఇవి కాకుండా మేము అరాచకాలు లేకపోతే ఆణి లేపేస్తాం, రప్పరప్పలు ఆడించేస్తాం అని చెప్పేసి అనుకుంటే దాన్ని మేనిఫెస్టోగా పరిగణించి ప్రజలు చాలా దూరంగా పెట్టే పరిస్థితులు కనబడతాయి. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విధంగా చెప్పాలని నడిబొడ్డు. అటువంటి నడిబొడ్డులో రాజకీయం అనేది ఎలా ఉండకూడదో వీళ్ళు అలా చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి చేదు ఫలితాలను ఎదురు చూశారు. మరి ఇప్పుడు వీరిద్దరూ ఈ రకంగా చేసిన వ్యవహారం పట్ల ఇంకా చాలా దారుణమైన పరిస్థితికి అయితే వెళ్ళిపోతుంది. దానికి తగినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మావిగన్ అని చెప్పేసి ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ ఇది మొత్తం మీద బూమిరాంగ్ అయిపోయి అందరికీ చుట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇక చాలామంది సర్దుకుంటున్నారు అని చెప్పేసి అయితే మాత్రం ఒక టాక్ నడుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ మావిగన్ పట్ల? అలాగే ఈ వంశీ అండ్ కొడాలి నాని వీళ్ళిద్దరూ సర్దేసుకుంటారు వైసీపీ నుంచి, లేకపోతే అలాగే ఏదో అంటారు కదా ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు దిక్కు అన్నట్టుగా తప్పుగా అనుకోమాకండి. ఇట్లాంటి సామెతలు ఉంటాయి కాబట్టి మనం సమాజంలో అర్థం కావడం కోసం వాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏ పరిస్థితి లేదు కాబట్టి తప్పదు, ఇక మనం ఈ పార్టీలో అన్నా మనం కూడా కొనసాగించాలి అని చెప్పేసి అనుకుంటారా, లేదా ఇక మనకి ఇప్పటితో చేసిన రాజకీయాలు చాలు ఇక సర్దేసుకుందాం అనుకుంటారా అని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.